హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బుకింగ్స్ లేక టికెట్ ప్రైజెస్ తగ్గించిన అఖండ 2 ప్రైమ్ టైం మొత్తం వేస్ట్ చేసుకున్న యష్. ఇంత కాంపిటీషన్ లో కూడా రికార్డ్ నెంబర్స్ అడుగుతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక సినిమాని బయటకు వచ్చి ప్రమోట్ చేయడం నవీన్ పోలిశెట్టి కంటే ఎవరికి బాగా తెలియదు అనుకుంటా. ఇన్నాళ్ళు గ్యాప్ తీసుకుని అనగనగా ఒక రాజు మూవీతో వస్తున్నా కూడా ప్రమోషన్ ని ఇప్పటికే సాలిడ్ గా స్టార్ట్ చేశారు. ఇప్పటికే టీజర్ ని ఓజీ మూవీతో యాడ్ చేసి అన్ని చోట్ల వేయగా ఇప్పుడు ఫస్ట్ సాంగ్ భీమవరం బల్మా నవంబర్ 27 భీమవరం ఎస్కేఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో లాంచ్ చేయబోతున్నారు. ఒక ప్లానింగ్, విజన్, పద్ధతి అన్ని ఉన్న హీరో నవీన్ పోలిశెట్టి. సీనియర్ హీరోస్ లో అందరి సినిమాలు ఇప్పటికే రీ రిలీజ్ అయ్యాయి, హిట్ కూడా అయ్యాయి. బట్ వెంకటేష్ గారి సినిమా మాత్రం ఇప్పటివరకు రీ రిలీజ్ కాలేదు. ఆలోటిని తీర్చడానికి వస్తుంది ప్రేమంటే ఇదేరా ఫిలిం. డిసెంబర్ 13 వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతూ ఉండగా ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయింది. ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. చూడాలి ఈ మూవీ ఏ రేంజ్ లో క్లిక్ అవుతుందో. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 2 వాల్యూమ్స్ లో వస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఫస్ట్ వాల్యూమ్ నవంబర్ 26 యూఎస్ఏలో, నవంబర్ 27 ఇండియాలో అయితే స్ట్రీమింగ్ కాబోతున్నాయి. రేపు మార్నింగ్ 6 AM ఫస్ట్ వాల్యూమ్ అయితే ఇండియాలో రిలీజ్ కానుంది. రివ్యూ కావాలంటే కమెంట్ చేయండి. జననాయకన్ మూవీకి తెలుగులో థియేటర్స్ దొరకవు. ఇన్ని తెలుగు సినిమాల మధ్య భగవంత్ కేసరి రీమేక్ కి అసలు తెలుగులో రిలీజే ఉండదు అని అనుకున్నారంతా. బట్ కట్ చేస్తే సితారా ఎంటర్టైన్మెంట్స్ దీన్ని రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఖచ్చితంగా మంచి రిలీజే దొరకబోతుంది. ప్రభాస్ మూవీతో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ తెచ్చుకుంటుందో చూడాలి. అఖండ 2కి యూఎస్ఏలో బుకింగ్స్ ఇప్పటికే వదిలి చాలా రోజులవుతున్నా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు $1,00,000 అందుకోవడానికి చాలా టైం తీసుకుంది ఈ సినిమా. అయితే ఇప్పుడైతే మేకర్స్ ఒక డెసిషన్ కి వచ్చారు. టికెట్ ప్రైజెస్ రీగల్ ఏఎంసీలో స్టాండర్డ్ $25 నుంచి $18 కి రిడ్యూస్ చేశారు. చూడాలి ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుందో. 2 బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్స్, అందులో ఒకటి 1000 కోట్ల మార్క్ దాటి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఫుల్ మాస్ ఇమేజ్. అలాంటి టైంలో దాదాపు 4 ఏళ్ల గ్యాప్. నిజంగా ప్రైమ్ టైం అంతా పోగొట్టుకున్నాడు యష్. ఇప్పుడు టాక్సిక్ అనే మూవీ మార్చిలో రిలీజ్ అవ్వాలి. బట్ షూటింగ్ చూస్తే 50% కూడా ఫినిష్ కాలేదు. బడ్జెట్ చూస్తే 50%కే పెద్ద సినిమాల బడ్జెట్ రేంజ్ లో అయిపోయింది. సో ఖచ్చితంగా మూవీ పోస్ట్పోన్ అవడం పక్కా. ఈ 3 ఏళ్ల గ్యాప్ లో కన్నడ ఇండస్ట్రీ నుంచి రిషబ్ శెట్టి అనే హీరో పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగిపోయాడు. మాస్ జాతర ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయింది. నెట్ఫ్లిక్స్ లో నవంబర్ 28 నుంచి 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కాబోతుంది ఈ సినిమా. బిజినెస్ మ్యాన్ మూవీ ఇప్పటికే రీ రిలీజ్ అవగా ఇప్పుడు సెకండ్ టైం రీ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసింది. అయితే ప్రీ సేల్స్ లో ఇప్పటికే షేక్ చేస్తుంది ఈ సినిమా. మూవీ బుకింగ్స్ ఇప్పటికే లిమిటెడ్ థియేటర్స్ లో ఓపెన్ చేయగా 50 లక్షల మార్క్ ని క్రాస్ చేసి ఇప్పుడు 1 కోటికి దగ్గరగా వెళ్తుంది. సెకండ్ రిలీజ్ లో 1 కోటి గ్రాస్ ని ప్రీసేల్ తో అందుకున్న సినిమాలు చాలా తక్కువ. ఇప్పుడు ఈ మూవీ సెకండ్ రీ రిలీజ్ లో కూడా రికార్డ్స్ పెట్టబోతుంది. చూడాలి ఈసారి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక రేపు రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సాలిడ్ థియేటర్ కౌంట్ తోనే రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ప్రీసేల్ చూస్తే నార్త్ అమెరికాలో $85,000 మార్క్ ని దాటేస్తూ రామ్ కెరీర్ లో ఇప్పటివరకు స్కంద $115,000 తో టాప్ లో ఉంటే దాన్ని బీట్ చేయడానికి రెడీ అవుతుంది. ఈ మూవీతో ఖచ్చితంగా 1 మిలియన్ కొడతాడని రామ్ ఫ్యాన్స్ అయితే గట్టిగా నమ్ముతున్నారు. ఇక ఇండియాలో బుకింగ్స్ మొత్తం కలుపుకుంటే ఇప్పటి వరకు 2 కోట్ల గ్రాస్ మార్క్ దాటింది ఈ సినిమా. టైట్ 2 హీరోల రీసెంట్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా చిన్న నెంబర్. బట్ ఆఫ్లైన్ లో రామ్ కి ఎక్కువ టికెట్స్ తెగితాయి కాబట్టి అప్పుడే డే 1 నెంబర్ ఎంత అనేది చెప్పలేం. అండ్ టాక్ వచ్చిందంటే ఈవినింగ్ అండ్ నైట్ షోస్ కి గ్రోత్ కూడా సాలిడ్ గా పెరుగుతుంది. అప్పుడు అనుకున్న రేంజ్ నెంబర్ ని కూడా అచీవ్ అవుతుంది ఈ మూవీ టీం. రేపు మన ఛానల్లో ఈ మూవీ రివ్యూ రాబోతుంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. రాజసాబ్ మూవీని 60-70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించి ఫ్యాన్స్ కోసం గిఫ్ట్ గా రిలీజ్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేశారు. అలా చేసుంటే ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉండేది. బట్ ప్రభాస్ రెగ్యులర్ సినిమాల బడ్జెట్ ఎంతైతే ఉంటాయో అదే రేంజ్ లో బడ్జెట్ పెట్టేశారు. అండ్ ఇప్పుడు అదే రేంజ్ లో నెంబర్స్ అయితే బయర్స్ కి చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్న నెంబర్స్ అయితే నైజాంలో 70 కోట్లు, ఆంధ్రాలో 70 కోట్లు, సీడెల్లో 25 కోట్లు, టోటల్ గా 165 కోట్లకి కోట్ చేయబోతున్నట్టు టాక్. అయితే ఫైనల్ గా 150 కోట్లకి అటు ఇటుగా తెలుగు స్టేట్స్ నుంచే బిజినెస్ జరగబోతూ ఉండగా ఇది గానీ నిజమైతే 280 నుంచి 300 కోట్ల మధ్య గ్రాస్ ఒక తెలుగు స్టేట్స్ నుంచే రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఇంత కాంపిటీషన్ లో ఎంత పెద్ద నెంబర్స్ పెట్టి బయర్స్ కొంటారా లేదా అనేది బిగ్ క్వశ్చన్. మూవీ సేఫ్ అవ్వాలంటే తెలుగు స్టేట్స్ లో ఎంత బిజినెస్ చేస్తే మంచిది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఆంధ్ర కింగ్ తాలూకా అఖండ 2 అండ్ రాజాసాబ్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ 5 మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.